మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు 10వ ఆజ్ఞ అయినటువంటి మీ పొరుగు అని భార్యను ఆశింపరాదు అనే ఆజ్ఞని ధ్యానించుకుందాం. హీబ్రూ 13:4లో పౌలు చెప్తున్నాడు, వివాహం అందరిచే గౌరవించబడాలి, వివాహపు పడక పరిశుద్ధంగా ఉండాలి, అవిధేయులు వ్యభిచారులు దేవుని యొక్క తీర్పునకు గురి అవుతారు. దేవుడు సృష్టి కార్యం తర్వాత ముందుగా చేసింది ఏదెను తోటలో ఆదామవ్వల వివాహం. వాళ్ళిద్దరు వివాహం చేసి దేవుడు మీరు పెక్కుమంది పిల్లల్ని కని అభివృద్ధి చెందండి అని వాళ్ళని దీవించారు. మొదటి దీవెన వాళ్ళకిచ్చారు. అంటే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఏకం చేస్తున్నారు. కనుక వివాహం కాకుండా స్త్రీ పురుషులు ఏకం కావడాన్ని వ్యభిచారము అని చెప్తున్నారు. అలాగే వివాహం చేసుకున్న దంపతులు దేవునితో దేవుని ద్వారా పడక గదిలో ఏకమవుతారు. కాబట్టి ఆ వివాహ పడక దేవాలయంలో పరిశుద్ధ బలిపీఠం అంత పరిశుద్ధంగా ఉండాలి. అది దేవునితో భార్యాభర్తలు ఏకమయ్యేటటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘటన అనుభవం కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఆ వివాహ ధర్మాన్ని మీరి పాపం చేసేవాళ్ళు ఎలాంటి తీర్పునకు గురి అయ్యారు, ఎలా కష్టపడినారు, వ్యభిచారం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూద్దాం. దేవుడు భూమి మీద ఉన్న జనులందరిలో అబ్రహాంని తన జనాంగంగా ఎన్నుకొనడానికి అబ్రహాంని ఈ లోకంలో పాపం నుంచి పాపుల నుంచి వేరుపరుచుకున్నారు, తనలాగా పరిశుద్ధంగా జీవించాలి అని. అందుకే పేతురు చెప్తున్నాడు, 1 పేతురు 1:15లో మీ దేవుడు పవిత్రుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని పేతురు చెప్తున్నాడు. మరి పరిశుద్ధత అంటే వేరు చేయబడ్డాం. ఈ లోకం నుంచి, లోకంలో ఉన్న పాపం నుంచి మనం వేరు చేయబడ్డాం. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే మనం ఈ పాపం నుంచి వేరు చేయబడము అనే. రక్షణ అంటే కూడా అంతే. ఈ పాపం నుంచి వేరు చేయబడి దేవునితో ఏకీభవించి దేవుని వాక్యం ప్రకారం జీవించడం, దేవునితో నడవడమే పవిత్రత, రక్షణ అంటే. హనోకు దేవునితో నడిచాడు అని బైబిల్ చెప్తుంది. అంటే హనోకు దేవునితో ఏకీభవించి దేవుని వాక్యం ప్రకారం జీవించాడు. మనం కూడా అలాగే జీవించాలి. వాక్యం చెప్తుంది, మీరు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధంగా ఉండండి, వివాహ పడక పరిశుద్ధంగా ఉంచండి అని. అయినా కూడా వివాహాన్ని ధిక్కరించి పరాయి వాని భార్యని తాకిన వాళ్ళకి ఏమవుతుందో మనం ముందుగా యాకోబు సంతతి అయినటువంటి రూబేను యోసేపుల ద్వారా చూద్దాం. దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నారు, పరిశుద్ధపరిచారు. అలాగే అతనికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు యాకోబు, యాకోబుకి 12 మంది పిల్లలు. అందులో పెద్ద కుమారుడు రూబేను జ్యేష్ఠ పుత్రుడు, అంటే తండ్రి యొక్క దీవెనలకి వారసుడవుతాడు. అలాంటి సమయంలో సైతాన్ యొక్క కన్ను రూబేన్ మీద పడుతుంది. అప్పుడు వాళ్ళు యాకోబు తన భార్యలతో పిల్లలతో కలిసి ఆయన తన తండ్రి దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉండగా బెత్లెహేం దగ్గర వచ్చినప్పుడు రాహేలు మరణిస్తుంది. ఆ బాధతో ఉంటాడు యాకోబు.
అదే సమయంలో పెద్ద కొడుకైన రూబేను తండ్రికి కుడి భుజంలాగా ఉండి తండ్రిని ఓదార్చి అన్ని పనులను చూడవలసినటువంటి ఆ రూబేన్లో కామ పిచాచి ప్రవేశిస్తుంది. అప్పుడు తండ్రి యొక్క దాసి స్త్రీ అయినటువంటి బిల్హాతో ఆయన పాపం చేస్తాడు. తండ్రి భార్యతో ఒక విధంగా చెప్పాలంటే తండ్రి యొక్క భార్యతో, తండ్రి యొక్క ఉంపుడు కత్తెతో, బిల్హాతో రూబేను పాపం చేస్తాడు. కానీ యాకోబు యొక్క 11వ కొడుకు యోసేపు ఇష్మాయేలుకి అమ్మివేయబడతాడు తన సోదరులతో. దేవుడు ఆయనతో ఉన్నారని ఆదికాండం 39లో 5 సార్లు చెప్తున్నారు. ఆయన ఆ ఇష్మాయేలుచే అమ్మేయబడి ఆయన పోతిఫర్ ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు యోసేపు మీద పోతిఫర్ భార్య కన్ను పడుతుంది. ఎందుకంటే యోసేపు అందగాడు కనుక పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపుని తనతో పాపం చేయమని బలవంతం చేస్తుంది. అప్పుడు యోసేపు ఏమని సమాధానం ఇస్తాడో చూడండి. ఆదికాండం 39:9 అమ్మా, ఇది భగవద్ద్రోహం కాదా తల్లి? పరాయి వాని భార్యతో పాపం చేయడం భగవద్ద్రోహం అవుతుంది తల్లి. పైగా ఇలాంటి పాపమునకు నేనెట్లు ఒడిగట్టగలను తల్లి? మన యజమానుడు నన్ను నమ్మి తన సమస్తాన్ని నా చేతిలో పెట్టాడు, కానీ నిన్ను మాత్రం నా చేతిలో పెట్టలేదమ్మా. ఎందుకంటే నీవు ఆయన భార్యవు, ఆయన శరీరంలో ఎముక ఆయన శరీరంలోనే ఉండాలమ్మా అని, తల్లి ఇది భగవద్ద్రోహం అని చెప్పి పాపానికి దూరంగా వెళ్ళిపోతాడు. ఒక కొడుకు పాపానికి దగ్గరగా వెళ్ళిపోతాడు, ఒక కొడుకు పాపానికి దూరంగా వెళ్ళిపోతాడు. చూడండి, ఇది ఇలా జరిగిన తర్వాత చాలా దినాలకి ఆదికాండం 49లో యాకోబు మరణించవలసిన సమయం వచ్చినప్పుడు 12 మంది కుమారులని తన దగ్గరికి పిలుస్తాడు. రండి బిడ్డలారా, మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను చెప్తాను అని రూబేను పెద్ద కొడుకుతో మొదలు పెడతాడు. అప్పుడు అంటాడు, రూబేను, నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడివి, నా ప్రథమ ఫలము నీవే. అయినా కూడా నీవు అతిశయిల్లలేవు రూబేను. ఎందుకంటే నీవు తండ్రి మంచం ఎక్కి సవతి తల్లిని కూడి నా సజ్జను మైలపరిచావు కాబట్టి నువ్వు అతిశయించలేవు. చూడండి, ఇది దీవెన, ఆయనకి ఒక శాపం అన్నమాట. రూబేన్ చేసిన పాపం వల్ల రూబేను సంతతి తరతరాలు కూడా అతిశయిల్లలేదు. అందుకే బైబిల్లో రూబేన్ గోత్రం వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నట్లు మనం ఎక్కడ చూడట్లేదు. కానీ యోసేపుని తండ్రి దీవించేటప్పుడు ఏమంటున్నాడు చూడండి. యోసేపు జలాధారము చెంత నాటిన ఫలవృక్షము వంటివాడు, ఫలించిన కొమ్మ. యోసేపు, నాయనా ఇదిగో నీ తాత తండ్రుల దీవెనలు అన్నీ కూడా నీ శిరస్సును అధిష్ఠించును గాక అంటాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నిన్ను దీవించుదురు గాక. ఆకాశ జలముల దీవెనలు, అగాధ జలముల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, పర్వతముల దీవెనలు యోసేపు శిరస్సును అధిష్ఠించును గాక అని ఆదికాండం 49:22 నుంచి యాకోబు యోసేపుని దీవిస్తాడు. వీళ్ళిద్దరి దీవెనలు దేని మీద ఆధారపడినాయి చూడండి. పెద్ద కొడుకు అతిశయిల్లలేడు అంటున్నాడు, ఎందుకంటే వ్యభిచరించాడు. కానీ చిన్న కొడుకు అభివృద్ధి చెంది అనేకులకు దీవెనకరంగా మారుతాడు. ఎందుకంటే ఆయన పాపానికి దూరంగా వెళ్ళాడు, పరాయి వాని భార్యని తాకకుండా దూరంగా వెళ్ళాడు. దానికి ఫలితంగా చెరసాల్లో ఉన్నాడు. అయినా కూడా తగిన సమయంలో యోసేపుని హెచ్చించి దేవుడు ఆయన్ని ఐగుప్తు గవర్నర్ చేశారు. అంతేకాదు, ఒక తరానికి కాదు దీవెనలు. పాపానికి దూరంగా ఉన్నప్పుడు యోసేపు సంతతి అంతా కూడా దీవెనలు పొందాయి. అందుకే తన 2 బిడ్డలు మనస్సే, ఎఫ్రాయిము చాలా గొప్పవాళ్ళు అవుతారు. అలాగే సౌలు రాజుని మనం చూద్దాం. సౌలు రాజు అయినప్పుడు అతని చిన్ననాన్న కొడుకు అయినటువంటి అబ్నేర్ని సైన్యాధికారిని చేస్తాడు. చూడండి, సౌలు ఎంత పెద్ద మనసుతో తన పినతండ్రి కుమారుడైన అబ్నేర్ని సైన్యాధికారిని చేసినందుకు అబ్నేర్ ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాల్సింది. సౌలుకి ఎంతో మంది బంధువులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఆయన పెద్ద పదవులు ఇవ్వలేదు. రాజు తర్వాత సైన్యాధికారికి ఎంతో విలువ ఉంటుంది, అంత పెద్ద పదవి ఇచ్చాడు అన్నయ్య, పెద్దనాన్న కొడుకు అని అబ్నేరు చాలా కృతజ్ఞత కలిగి ఉండవలసింది. కానీ ఏం చేస్తాడో చూడండి. సౌలు మరియు అతని 3 కుమారులు గిల్బోవా కొండల మీద ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ మరణిస్తారు 1వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో. అయితే 2వ సమూయేలు గ్రంథంలో
3వ అధ్యాయంలో ఒక ఘోరం జరుగుతుంది. సౌలు మరణించినప్పుడు ఈ అబ్నేరు, సౌలు యొక్క తమ్ముడు అబ్నేరు, సౌలు కుటుంబం పక్షాన నిలబడి ఆ కుటుంబాన్ని నిలబెట్టవలసిన వాడు. అన్నయ్య చనిపోయిన తర్వాత అన్నయ్య ఉంపుడు కత్తే రిస్వాతో పాపం చేస్తాడు. ఎంత ఘోరం చేస్తున్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో. అప్పుడు సౌలు కుమారుడు ఇష్బోషెత్ అబ్నేర్ని ప్రశ్నిస్తాడు, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? మా నాన్న ఉంపుడు కత్తే, మాకు అమ్మతో సమానం. అలాంటిది మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న భార్యతో నువ్వు పాపం చేస్తావా అని అడిగినప్పుడు అబ్నేర్కి చాలా కోపం వస్తుంది. ఏంటి, నేను మీ కుటుంబానికి ఎంత సేవ చేశాను? కుటుంబానికి సేవ చేసినంత మాత్రాన ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి భార్యతో పాపం చేయాలని కాదు. ఎవరైనా గుర్తు పెట్టుకోండి, అబ్నేర్ ఇక్కడ ఒక హెచ్చరికగా ఉంటున్నాడు. మీరు మీ స్నేహితుడికి కావచ్చు, మీ అన్నయ్యకి కావచ్చు, తమ్ముడికి కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకున్నంత మాత్రాన ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్యతో పాపం చేయాలని కాదు. అబ్నేర్ ఎప్పుడైతే తన అన్నయ్య సౌలు చనిపోయిన తర్వాత అతని ఉంపుడుగత్తె రిస్పాతో పాపం చేస్తాడో ఆ తర్వాత దేవుని యొక్క ఆగ్రహం ఆయన మీదకి వస్తుంది. యోవాబు కత్తిచే అతను చంపబడతాడు, ఘోరంగా చంపబడతాడు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 27లో ఆ పుస్తకాన్ని మీరు చదివితే రాజకీయ కారణాలు చూపించినా కూడా అసలు కారణం అయితే ఆయన చేసిన వ్యభిచారమే. అందుకే సామెతల గ్రంథం 6:23లో చెప్తున్నారు, ఎవరైనా నిప్పులను రొమ్ముల మీద పెట్టుకుంటే బట్టలు కాలకుండునా, అగ్ని మీద నడిస్తే పాదములు మాడకుండునా, పరాయి వాని భార్యను కూడువాని గతి కూడా అంతే, అతడు చస్తాడు. ఎప్పుడైతే అన్నయ్య భార్యని ఆయన తాకాడో అప్పుడు అబ్నేర్ ఘోరంగా మరణిస్తాడు, కత్తితో చంపబడతాడు. ఇక్కడ అబ్నేర్ ప్రతి ఒక్కరికి ఎవరైతే పరాయి వాని భార్యని కుడతారో వాళ్ళందరికీ హెచ్చరికగా బైబిల్లో నిలబడి ఉన్నాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం తాను ఉన్న కానా దేశంలో కరువు వచ్చిన సందర్భంగా ఆయన ఐగుప్తు దేశం ఫరో రాజు ఆశ్రయాన్ని కోరుతూ వెళ్తాడు. అక్కడ భార్య సారాన్ని చెల్లెలని చెప్తాడు. అప్పుడు ఫరో రాజు సారాన్ని తన భార్యగా చేసుకుంటాడు. అంటే వివాహ రీతిలో ఆమెని తాకడు, దేవుడు ఆమెని కాపాడుతారు. ఎప్పుడైతే ఫరో రాజు సారాన్ని తన అంతఃపురంలోకి చేర్చుకుంటాడో శిక్షగా దేవుడు ఫరో రాజు కుటుంబాన్ని రోగం పాలు చేస్తాడు. ఆ తర్వాత ఫరో రాజు తెలుసుకుంటాడు సారా అబ్రహాం యొక్క భార్య. తెలుసుకోగానే అబ్రహాంను పిలిచి చెప్తాడు, ఎందుకయ్యా ఇంత పని చేశావు? నీ చెల్లెలని చెప్పావు, నేను నీ చెల్లెలు అనుకుని ఆమెని నా భార్యగా చేసుకున్నాను. దయచేసి నీ భార్య సారాన్ని తీసుకొని తొందరగా ఇదిగో నా అంతఃపురం నుంచే కాదు నా దేశం నుంచి వెళ్ళిపో. ఎప్పుడైతే ఆ సారా ఫరో రాజు అంతఃపురంలోంచి వెళ్ళిపోతుందో దేవుడు వాళ్ళ మీద శిక్షగా పంపించినటువంటి రోగం కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ రోగం ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి వస్తుందంటే పరాయి వాని భార్యని తాను ఆశించినప్పుడు వస్తుంది. కానీ ఫరో రాజు చాలా భయపడతాడు. పరాయి వాని భార్య గురించిన ఒక ఆలోచన, ఆశ ఎప్పుడైతే ఒక మనిషికి కలుగుతుందో, కోరిక కలుగుతుందో, అది రోగం అనేటటువంటి ఆ చెట్టుకి ఒక విత్తనం అని మీరు గుర్తుంచుకోవాలి. ఆ విత్తనం మనిషిలో నుంచి పోనంత వరకు రోగం కూడా వెళ్ళదు. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళి మందులు తీసుకుంటాం. అప్పుడు ఆ మందుల వల్ల రోగం పోవచ్చు, కానీ ఆ విత్తనం పోనప్పుడు ఆ రోగం మళ్ళీ వస్తుంది. అంటే ప్రతి అనారోగ్యం కూడా ఇలా వ్యభిచారం వల్ల వస్తుందని కాదు, కానీ కొన్ని రోగాలు మాత్రం తప్పకుండా అలాగే వస్తాయి. నిజానికి దేవుడు రోగాన్ని ఈ లోకంలోనికి ఎప్పుడు పంపించాడు? ఫరో రాజు పరాయి వాని భార్యని ఆశపడినప్పుడు. అంటే పరాయి వాని భార్యని ఆశపడము ఒకవైపు అయితే నాణానికి రోగం ఇంకొక వైపుగా ఉంటుంది. పరాయి వాని భార్యని ఆశించడం, రోగాన్ని తెచ్చుకోవడం ఒకేసారి జరుగుతుంది. అందువల్ల అది అక్కడ ఒక హెచ్చరికగా ఉండిపోయింది. అలాగే ఈ అబ్రహాము మరొకసారి ఆదికాండం 20లో ఆయన అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్తాడు. ఫిలిస్తీయ దేశపు రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే అబద్ధం చెప్తాడు, సారా నా చెల్లెలని చెప్తాడు. అప్పుడు ఆ అబీమెలెకు సారాని తన అంటే అబ్రహాం యొక్క భార్య చెల్లెలు కాబట్టి ఆమెని తన అంతఃపురంలో తీసుకుంటాడు.
అప్పుడు దేవుడు అబీమెలెకుతో కలలో మాట్లాడతాడు. ఆదికాండ 20వ అధ్యాయం 3వ వచనంలో, నీ దగ్గరకు చేర్చిన ఈ స్త్రీ కారణంగా నువ్వు చస్తావు, ఎందుకంటే ఆమె వివాహిత, జాగ్రత్త అని చెప్తాడు. అప్పుడు అబీమెలెకు చెప్తాడు, ప్రభువా, అబ్రహామే చెప్పాడు ఆమె నా చెల్లెలని, ఆమె కూడా చెప్పింది, అందువల్ల నిర్మల హృదయంతో నేను ఆమెని దగ్గరికి తీశాను, అంతఃపురంలోకి చేర్చుకున్నాను. దగ్గరికి తీశానంటే తాకడం కాదు, అంతఃపురంలోకి చేర్చుకున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, నాకు తెలుసు నీవు నిర్మల హృదయంతో ఈ పని చేశావు కాబట్టి ఆమెని తాకకుండా నేనే చేశాను, నీవు పాపం చేయకుండా నేను కాపాడాను. చూడండి, ఒక వ్యక్తి నిర్మల హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇలా వ్యభిచార పాపం చేయకుండా దేవుడే కాపాడతారు. చాలాసార్లు చాలామంది వ్యభిచారం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటే మీ కారుకో మీ స్కూటర్కో యాక్సిడెంట్ చేసి మీ కాలు విరగొట్టైనా సరే మీరు పాపం చేయకుండా దేవుడు కాపాడతారు. అది దేవుని కృపగా మనం భావించాలి. ఇక్కడ కూడా అబీమెలెకుని దేవుడు కాపాడారు, ఎందుకంటే ఆయన నిర్మల హృదయంతో ఆ పని చేశాడు. అప్పుడు ఆయన కల నుండి మేల్కొని, నిద్ర నుంచి మేల్కొని అబీమెలెకు అబ్రహాంని పిలిచి అడుగుతాడు, ఎందుకయ్యా ఇంత ఘోర పాపం చేశావు? ఆమె నీ చెల్లెలు అనుకున్నాను, తొందరగా ఇదిగో నీ భార్యను తీసుకొని వెళ్ళు. కానీ సారా తన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శిక్షగా దేవుడు అబీమెలెకు భార్యని అలాగే అబీమెలెకు దాసి స్త్రీలని గొడ్రాలుగా చేస్తాడు. పరాయి వాని భార్యని ఆశించినప్పుడు మొదటిసారిగా గొడ్రాలితనం ఈ లోకంలోకి దేవుడు శిక్షగా పంపించారు. కనుక గొడ్రాళ్ళని చూసినప్పుడు మనకి జ్ఞాపకం రావాలి, మొదటిసారి దేవుడు ఈ లోకంలో ఎందుకు పంపించారు? పరాయి వాని భార్యని ఆశించినప్పుడు. అలాగే మనం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దావీదు మహారాజయ్యుండి కూడా పరాయి వాని భార్యని ఆశపడతాడు. ఉరియా అను వాని భార్య బత్షెబ. దానికి ఆయన పాపం చేసిన తర్వాత సరిపోయిన శిక్ష పొందుతాడు. తన పెద్ద కుమారుడు అమ్నోను తన కూతురు తామారుతో పాపం చేస్తాడు. అప్పుడు ఆ సంగతి తెలుసుకొని అలాగే నాతాన్ ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపడి, నేను పాపం చేశాను, నన్ను మన్నించు అని 51వ కీర్తన రాస్తాడు. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు, నీ హిస్సోపుతో కడుగు, నిర్మల హృదయాన్ని నాకు దయచేయని ఆయన ఆ పాపానికి పశ్చాత్తాపడి మరి ఎప్పుడు కూడా ఆయన పాపం చేయడు. అయితే దావీదు కుమారుడు అబ్షలోం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో ఘోర పాపం చేస్తాడు. బైబిల్ అంతటిలో డార్క్ పేజెస్ ఆఫ్ ద బైబిల్ అనొచ్చు. ఇక్కడ అబ్షలోం తన తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకొని తన తండ్రిని తరిమి వేసినప్పుడు, తన తండ్రి దావీదు గుహల్లో దాక్కుంటూ ఉన్నప్పుడు ఈ అబ్షలోము తన తండ్రి ఉంపుడు గత్తెలతో బహిరంగంగా ఇజ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా పాపం చేస్తాడు. తండ్రి ఉంపుడు గత్తెలని తాకకూడదు, వాళ్ళు తల్లితో సమానం అని లేవియ కాండం 18వ అధ్యాయంలో చెప్తున్నారు. మారు చెల్లెల్ని కానీ పిన తల్లిని కానీ మేనత్తని కానీ తండ్రి యొక్క ఇతర భార్యల్ని కానీ ఉంపుడు గత్తెల్ని తాకకూడదు అంటున్నారు. అది తెలిసి కూడా తండ్రి యొక్క ఉంపుడు గత్తె కావచ్చు, తండ్రి యొక్క మరొక భార్య కావచ్చు, సొంత తల్లి కాకపోయినా తండ్రి భార్యల్ని తల్లిలాగా గౌరవించాలి. అలాంటిది ఈ అబ్షలోము అందరూ చూస్తుండగా తండ్రి ఉంపుడు గత్తెలతో బహిరంగంగా పాపం చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఖడ్గం ఆయన మీదకి ఎలా వస్తుందంటే, ఆ పాపం చేసిన తర్వాత దైవ భీతి లేకుండా తండ్రిని చంపాలని కంచెరగాడిద ఎక్కి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ అబ్షలోం. అప్పుడు ఆ అడవిలో చెట్లు దట్టంగా ఉంటాయి. అబ్షలోంకి చాలా పొడవుగా వెంట్రుకలు ఉంటాయన్నమాట. అతని జుట్టు ఆ అడవిలో ఉన్న చెట్టు కొమ్మలకి ఆ జుట్టు చుట్టుకొని పోతుంది. అప్పుడు కింద ఉన్న కంచెరగాడిద ముందుకు అలాగే వెళ్ళిపోతుంది. ఆయన ఆ చెట్టు కొమ్మలకి వేలాడుతున్నప్పుడు వెనుక నుండి యోవాబు వచ్చి ఆయన డొక్కలో పొడిచి చంపేస్తాడు. అక్కడే అతన్ని ఒక గోతిలో పడేసి ఆయనని సమాధి చేసేస్తాడు. అక్కడ అతని యొక్క చరిత్ర అక్కడితో ఆగిపోయింది. ఘోరమైన పాపం, తండ్రి యొక్క ఉంపుడు గత్తెలతో పాపం చేయడం. ఆయన ఇంకా బ్రతికి ఉన్నప్పుడు అబ్షలోం స్తంభం అని అక్కడ ఆ యెరూషలేంలో ఆ లోయలో రాజు యొక్క లోయ, జెహోషాఫెట్ రాజు లోయలో కీద్రోన్ లోయ కూడా అంటారు. అక్కడే అబ్షలోం తన స్తంభాన్ని తనే నాటుకుంటాడు. తనకి కుమారులు కూడా ఉండరు. దేవుడు ఆయన్ని చంపేస్తారు. ఇప్పటికీ కూడా ప్రజలు
మేము వెళ్ళినప్పుడు చూసాం. పోయిన సంవత్సరం హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ప్రజలు అబ్షాలోం స్తంభం దగ్గరికి వెళ్ళి రాళ్ళెత్తి ఆ అబ్షాలోం స్తంభాన్ని రాళ్ళెత్తి కొట్టి అతన్ని శపిస్తారు. తండ్రికి ఇంత ద్రోహం చేసిన దుర్మార్గుడు అని అతన్ని ఇప్పటికీ కూడా శపిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి ఘోరమైన పాపం ఎవరు కూడా చేయకూడదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన ఒక ఉన్నత కుటుంబంలో అసిసిలో పుడతాడు. దేవుడు ఆయనని తన సేవ కోసం పిలుస్తారు. మై సన్ రిపేర్ మై చర్చ్ అని ఒక భారాన్ని ఆయనకి ఇస్తారు. నైతికంగా పడిపోయిన నా సంఘాన్ని బాగు చేయి నాయనా అని. ధనవంతుల ఇంట్లో పుట్టిన అతను, కోటీశ్వరుడైన అతను సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని ప్రేమించకుండా గుహల్లో ఆయన ఉపవాస ప్రార్థనలు చేస్తాడు. నడుముకి రాళ్ళు కట్టుకొని తను ఉంటున్న గుహలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే చలికి ఆ నీళ్లు గడ్డకట్టి ఐస్ లాగా మారినప్పుడు ఆ ఐస్ మీద మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ చలికి మోకాళ్ళు పగిలి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ప్రజల పాపాలని మన్నించు ప్రభు అని ప్రజల పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి అతనికి ఒక పాపపు ఆలోచన వస్తుంది. ఆ పాపపు ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక స్త్రీని చూస్తాడు. ఆయన చూడడం వల్ల పాపపు ఆలోచన వెంటనే ఆయన ఆలోచన ఆయనకి తెలిసి గుహలోనికి వెళ్ళి గుహ లోపల ఉన్నటువంటి సిలువ ముందు మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఆ స్త్రీని చూసి నాకు ఒక పాపపు ఆలోచన వచ్చింది, యేసయ్యా నన్ను మన్నించు అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తారు. ఆ దర్శనంలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి హృదయంలో యేసు ప్రభు ఉన్నారు. ఆ యేసు ప్రభు తలలోనికి ఈయన పాపపు ఆలోచన ఒక ముళ్ళులాగా దిగబడి కళ్ళలో నుంచి ఆ ముళ్ళు బయటికి వస్తుంది. అప్పుడు ఆ కళ్ళ నుంచి రక్తం, యేసు ప్రభు కళ్ళ నుంచి ఆ కంటి నుంచి రక్తపు దారలు కారుతూ ఉంటాయి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అది భరించలేకపోతారు. ప్రభు ఎంత ఘోరం! అవునాయనా, నీ యొక్క పాపపు ఆలోచన, నీ తలలో పుట్టిన ఆలోచన నా తలలోనికి ముళ్ళులాగా దిగబడింది. నువ్వు కళ్ళతో చూసావు ఆ స్త్రీని, కనుక నా కంటిలో నుంచి రక్తం కారుతూ ఉంది. అది తెలుసుకుని ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ప్రభు నన్ను మన్నించు, నేను ప్రాయశ్చిత్తం చేస్తాను అని ఆ గుహ నుంచి బయటికి వచ్చి బయట కనబడిన గులాబీ చెట్లని కొన్నిటిని ఆయన పోగు చేసి దాన్ని చిన్న పడకలాగా తయారు చేసి ఆ గులాబీ చెట్లు ముళ్ళుంటాయి అన్నిటికీ, ఆ గులాబీ చెట్ల మీద దొర్లుతాడనమాట. హీల్ రోల్ ఓవర్ దోస్ థానీ బుషెస్. అప్పుడు ఆ గులాబీ ముళ్ళన్నీ ఆయన శరీరంలోకి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే అప్పుడు చెప్తాడు, ప్రభా నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను చెల్లిస్తున్నాను, నన్ను మన్నించు అని. ఒక పాపపు ఆలోచనకే ఆయన అంత ప్రాయశ్చిత్తం చేస్తే మనం చేసే పాపానికి ఎంత ప్రాయశ్చిత్తం చెల్లించాలి చూడండి. యోబు చెప్తున్నాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను నా కళ్ళతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. అదే నియమం ఈరోజు మనం చేసుకోవాలి. ఆయన యోబు 31:9 నుంచి చెప్తున్నాడు, నేను పరాయి వాని భార్యని ఆశించి అతని గుమ్మము చెంత నేను వేచి ఉంటినేని, అది మహాపాపమై నాకు మరణం తెచ్చిపెట్టడిది. నేను పరాయి వాని యొక్క భార్యని ఆశించి ఉంటే అది మహా అగ్ని అయి నా పొలంలను తగలబెట్టడిది. చూడండి, పరాయి వాని భార్యని ఆశించడం మరణాన్ని తెచ్చుకోవడం. మీ పొలాలకి అగ్ని లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నిర్ణయం చేసుకునండి. ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య. కాబట్టి పరాయి వాని భార్యని ఆశించకూడదు. ఈ సమయంలో విధవరాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ భర్త మరణించి ఉంటే మీరు మరణించిన ఆ భర్తకే విధవరాలుగా జీవించండి. అంతేకాని పరాయి వాన్ని మీరు ఆశ్రయించకూడదు. మీ పిల్లల్ని పెంచుతూ మీ జీవితాన్ని త్యాగం చేయండి. మీ దేహం దేవుని యొక్క ఆలయం కాబట్టి మీ భర్తకి ద్రోహం చేసి పరాయి భర్తని మీరు ఆశించకూడదు. ఇంకొక వివాహమైన ఏ స్త్రీ జీవితంలోకి, ఏ పురుషుని జీవితంలోకి కూడా ఎవరు ప్రవేశించకూడదు.
ఈరోజు మన వైవాహిక జీవితాన్ని పరిశుద్ధపరచమని దేవుణ్ణి అడుగుదాం. వివాహ పడక శుద్ధి చేయమని, యేసు రక్తంలో ప్రతి దంపతులు కడగబడి చివరి వరకు పరిశుద్ధంగా ఉండమని ప్రభుని అడుగుదాం. ఎందుకంటే యెహోషువ 1:8 యెహోషువతో ప్రభు చెప్తున్నారు, యెహోషువ, ఈ ధర్మశాస్త్రాన్ని నీవు నిత్యము పఠించి పాటించిన ఎడల నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి జయాన్ని ఇస్తాను. జయం నీదే అని చెప్తాడు. యెహోషువ బైబిల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించి పాటించాడు కనుక జయాన్ని సాధించాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, నాయనా మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ప్రతి దంపతులని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి వైవాహిక జీవితాన్ని దీవించండి. ఒక ఆదాముకి ఒకే అవ్వ అని చెప్తున్నారు. నాయనా వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఏకం చేశారు కనుక ప్రతి దంపతులు కూడా వారి వైవాహిక జీవితాన్ని గౌరవించేటట్టుగా కృపని, పరిశుద్ధ ఆత్మని దయచేయండి. ఎవరు కూడా పరాయి స్త్రీని తాకకుండా, అలాగే ప్రతి స్త్రీ కూడా ఇంకొక పురుషుని ఆశించకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. నైనా ప్రతి అక్రమ సంబంధం యేసు నామంలో తెగగొట్టబడను గాక. వివాహమైన ఏ దంపతుల జీవితంలోకి మరో స్త్రీ కానీ మరో పురుషుడు కానీ ప్రవేశించకుండా అగ్ని కంచెని వేయండి ప్రభువా. నైనా యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. చాలామంది మంచు జల్లు మినిస్ట్రీకి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుదురుగాక. మీకు ప్రార్థన సహాయం మీకు అవసరమైతే ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మాకు సాయం చేసిన వాళ్ళందరికీ కూడా వాగ్దానంతో కూడిన మంచి కార్డు, ప్రార్థనతో వాగ్దానంతో కూడిన కార్డు మీకు పంపిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. మంచు జల్లు, ఇది మహిమ జల్లు. మంచు జల్లు, పరలోకం. మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు. మంచు జల్లు, ఇది జీవ జల్లు. మంచు జల్లు, ఇది కరుణ జల్లు. మంచు జల్లు, ఇది తేనె జల్లు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh. Our phone numbers 040 66 62 6206. Our cell number 9848 02 4640.